స్తోత్రం 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 పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, జీవం కలిగిన దేవుడా, మీకు వందనాలు, స్తోత్రములు. ఓ ఈ యొక్క కూడికల మొదటి దినమున మా యొక్క పరిశుద్ధమైన సహోదరులందరినీ కూడా సిద్ధపరిచి ముందుగానే వారి పనులను చక్కబెట్టుకొని, ఓ ప్రభు, మరి మీకంటే ఎక్కువ ఏది కాదు, మీరే మాకు ముఖ్యమైన వారు, ప్రథమ స్థానంలో ఉండవలసిన వారు. కారణము, మా కొరకు భూమి ఆకాశంలో సృజించిన దేవుడవు. మేము ఏమై ఉన్నామో మేము ఎరిగిన స్థితిలో మేము ఏమై ఉన్నామో మాకు బయలుపరిచి, మేము ఎక్కడి వారమో మాకు బయలుపరిచి ఈ లోకాన్ని తీసుకుని వచ్చిన వాడు. ఓ చాలా మంది దేవుని ఎరుగని మూర్ఖులు ఇలాగందరని దావీదు చెప్తున్నారు. నన్ను నమ్మకపోతే శిక్షిస్తా, నన్ను గమనించకపోతే మీకు శ్రమలకు అప్పగిస్తా, నా నామాన్ని మీరు అంగీకరించకపోతే మీకు శ్రమలు, మరి తెగులు రప్పిస్తా, మీ మీద శత్రువులు పంపిస్తా, ఓ మీ తలలు నరికి ఓ కోట గుమ్మాలకు మీరు వేలాడదీస్తా, మీ ఇంట్లో ఆడవాళ్ళని శత్రువులకు అప్పగిస్తా, మీరు మనుషుల యొక్క మలములు పశువుల యొక్క మలములు తినిపిస్తా అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయాలు అర్థం కాని మూర్ఖులు ఉంటారు. దేవుడు స్వార్థపరుడా? దావీదు అడుగుతున్నాడు కీర్తనలో, దేవుడు స్వార్థపరుడా? ఆయన నమ్మకపోతే శిక్షకు అనుభవిస్తాడా? శిక్షకు అప్పగిస్తాడా? అలాంటి దేవుడు దేవుడేనా అని అనేక మంది నీ గురించి ఎరుగని ప్రజలు ఈ లోకంలో మాట్లాడుతున్నారు. మిడతలు రప్పించే దేవుడు, భయంకరమైన తెగులు రప్పించే దేవుడు, ఆయన ఎలా దేవుడు అవుతాడు అని అనేక మంది నీ గురించి తెలియక, నువ్వు మరి లెక్క అడిగే దేవుడు, నువ్వు చెప్పకుండానే అడిగే దేవుడు అని అనేక మంది నువ్వు గురించి అపార్థం చేసుకున్నటువంటి సందర్భాలు మేము వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం. అనేక సంఘటనలు జరుగుతున్నాయి. కానీ ప్రభువా, నువ్వు ఎంత కృప కలిగిన దేవుడవో, నువ్వు ఏమై ఉన్నావో పరిశుద్ధ గ్రంథంలో ఆ యొక్క మాటలు ఎందుకొరకు లిఖించబడి ఉన్నావో పరిపూర్ణంగా గ్రహించే శక్తిని మీరు మాకు ఇచ్చారు ప్రభువా. దేవుడు లేడని మూర్ఖులు తమ హృదయంలో అనుకుందరు. నేను దావీదు చెప్పినట్లుగా ఈ మూర్ఖులకి అర్థం కాలేదు, దేవుడు లేడని అనుకుంటున్నారు వాళ్ళు. ఒకవేళ ఉన్నా కూడా ఆ దేవుడు స్వార్థపరుడు, ఆయన నమ్మకపోతే శిక్షిస్తాడు అనుకుంటున్నారు. కానీ కృప కలిగిన ప్రభువా, ఒక మానవుని కోసము, దృశ్యములు లేని మానవుని కోసము, కనబడని మానవుని కోసము, కనబడేటి పదార్థములను తయారు చేసి, వెలుగునిచ్చి, ఉచితంగా గాలినిచ్చి, ఉచితంగా సూర్యచంద్ర నక్షత్రాలు ఉచితంగా మట్టిని నీటినిచ్చి ఆ మానవుని పదార్థంగా తయారు చేసి భూమి మీద నుంచోబెట్టావు. నువ్వు ఎక్కడి నుంచి ఏ రాత్రి నుంచి చెక్కబడ్డావో నువ్వు ఎరిగి ఉండాలని చెప్పావు. ఆ మానవునికి స్వేచ్ఛ ఇచ్చావు. స్వేచ్ఛ కలిగిన మానవుడు, పదార్థంగా కలిగినటువంటి మానవుడు, దృశ్య రూపంలో ఈ యొక్క నేల మట్టిపై తిరుగుతున్న మానవుడు తాను ఏమై ఉన్నాడో ఎరుగక, తను ఎందుకు వచ్చాడో ఎరుగక, తను ఏ రాత్రి నుంచి చెక్కబడ్డాడో, ఏ బండ నుంచి చెక్కబడ్డాడో తెలియక, తనకి ఇష్టమైనట్లుగా, తనకి ఇవ్వబడిన స్వాతంత్ర్యాన్ని తనకి ఇష్టమైనట్లుగా తన జీవితాన్ని మరి లోకంలో జీవిస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు, కనబడి నిన్ను, దృశ్యంలో నిన్ను నేను నాకంటే విలువైన వారుగా తీసుకుని వచ్చి నీ కొరకు ప్రపంచాన్ని నిర్మించానే, నీ కొరకు గాలిని నీటిని ఉచితంగా ఇచ్చానే, ఎవరు నాకు ఈ విధంగా ఇచ్చారని నేను ఎరిగి పూట ఎంతో వేదనకరము. అంతేకాకుండా నాకు దేవుడు ఈ యొక్క స్వేచ్ఛలో అపవిత్రమైన కార్యాలు ఎవరైతే సృష్టికర్త ఈ లోకాన్ని తీసుకొచ్చాడో ఆయనకి ఆపాదిస్తూ, ఆయనకి అంటిస్తూ, నీ ప్రజలుగా పిలువబడుతూ అపవిత్రతను అంటిస్తున్నట్టు ప్రజల్ని మీరు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. నువ్వు నన్ను ఎరగకపోవటం వల్ల నన్ను అవమానిస్తూ ఉన్నావు. నన్ను అవమానించడమే కాకుండా అపవిత్రమైన కార్యాలతో నా పేరును వాడుతూ ఉన్నావు. అలాంటి వారిని నేను శిక్షిస్తాను.
అని పరిశుద్ధ గ్రంథంలో మీరు లిఖించారు మా ప్రభువా. ఈ విషయాలు గ్రహించలేని మూర్ఖులు అనేక మంది, దేవుడు తెలియని మూర్ఖులు, తాము ఎక్కడి నుంచి వచ్చారో తెలియని మూర్ఖులు వారు అనుకుంటున్నారు నేను చాలా తెలివైన వాడిని, ఓ నా యొక్క తెలివి, మరి ఐక్యూ ఈ లోకంలో ఉన్న అందరికంటే చాలా గొప్పగా ఉంటుంది, నా వాక్చాతుర్యము ఈ లోకంలో ఉన్న గొప్ప మనుషుల కంటే గొప్పగా ఉంటుంది, నా తెలివితేటలు అందరికంటే ఎక్కువగా ఉంటాయి, నేను అందరికంటే ఎక్కువగా ముందుగా స్పందించగలుగుతా నేను అని అనుకుంటున్నారు. స్పందించడానికి, నీ ఐక్యూ పెరగడానికి, నువ్వు జీవించడానికి, నువ్వు పదార్థంగా రూపించడానికి నీ వెనక ఒక శక్తి ఉంది. ఆ శక్తిని గుర్తించలేని ప్రజలు దేవుని అవమానిస్తున్నారు. ఆ శక్తిని గుర్తించలేని ప్రజలు దేవునికి అపవిత్రతను అంటగడుతున్నారు. ఆ శక్తిని గుర్తించలేని ప్రజలు దేవుని వెంబడించడం మానేసి స్వప్రయోజనం కోసం ఈ ప్రకృతిని సృష్టిని నాశనం చేస్తున్నారు. అలాంటి వారిని హెచ్చరించడానికి, అలాంటి వారి మధ్యలోంచి పరిశుద్ధులను వేరు చేయడానికి నీ యొక్క న్యాయాధిపతులను ఆలోచనకర్తలను తీసుకొచ్చే దేవుడా మీకే వందనాలు చెల్లిస్తున్నావు. ఆ న్యాయాధిపతులు అనగా ఆలోచనకర్తలుగా ఎవరు కాదు, అది నీవే ఉన్నావు. నీవే న్యాయాధిపతిగా దిగి వస్తున్నావు, నీవే ప్రవక్తగా దిగి వస్తున్నావు, నీవే ఆలోచనకర్తగా దిగి వస్తున్నావు, నీవే మెస్సేగా దిగి వస్తున్నావు, నీవే దేవుని కుమారుగా దిగి వస్తున్నావు, నీవే ఇప్పుడు మారుమూల దిగి వచ్చావు. కాబట్టి ప్రభువా, ఆ యొక్క దేవుని యొక్క చిత్తాన్ని ఎరగని దృశ్యములో పదార్థములుగా ఉన్న మనుషుల మధ్యలోంచి మేము అదృశ్యమైనటువంటి ఆ కణముల నుండి సమీపరాని వెలుగుల నుంచి మేము ఈ లోకానికి వచ్చామని గుంపులోనికి మమ్మల్ని మార్చిన దేవుడు మీకే వందనాలు, స్తోత్రము. ఇక్కడ మోకరించిన పరిస్థితులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరిని బలపరచండి నాయన. లోక జనుల కాకుండా దేవుడు లేడని తమ హృదయంలో అనుకునే మూర్ఖుల వలె కాకుండా దేవుడు ఉన్నాడు అని గర్వముతో చేతులెత్తి చెప్పే గుంపులు మమ్మల్ని దేవుడు మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి ఈ యొక్క కూడికల మొదటి దినమున మా యొక్క సహోదరులందరూ ఇప్పటి వరకు పాడిన ఆ యొక్క నూతన గీతాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, మరి దావీదు చెప్పినట్లుగా, యెషయా చెప్పినట్లుగా, యెహెజ్కేలు చెప్పినట్లుగా ప్రభు, మరి నూతన గీతాలతో నీ యొక్క పెళ్లి కుమార్తె పాడుకుంటూ గొప్ప యెరూషలేముకు వచ్చేస్తా ఉంది, యెరూషలేముకు నడిపించబడతా ఉంది. కాబట్టి మా ప్రభు, నూతన గీతాలు రచించిన సహోదరులను బట్టి వారి యొక్క స్వరాన్ని విప్పి పరలోకపు దేవుని నూతన గీతాలతో ఆరాధిస్తున్న సహోదరులను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అందరూ మీరు బలపరచండి, నడిపించండి. ఈ యొక్క కూడికలు కూడా ప్రభు, మరి 3 దినాలు మీరే ఉండి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన నడిపించిన ప్రభు, ఆమేన్. అందరికి వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యు. ఈ సమయంలో సమయం అంటే బ్రదర్, సమయం మనకు తెలిసిపోవాలి. అప్పుడే 2 రోజులు అయింది మనకు తెలిసి. రావడానికి చాలా ప్రయత్నం చేసి మరి ముందుగానే ఒక రోజు ముందుగా మీరు వచ్చారు. వాక్యం కొరకు మీరు ఎంత ఆశ కలిగి ఉన్నారు అనేది మీరు చేసిన ఈ యొక్క పనిని బట్టి మరి దేవుడు ఎంతో సంతోషపడుతున్నాడు. అలాగే ఇది మీరు దేవునికి మీరు ఇచ్చే గొప్ప విలువైన ఆరాధన. ఇది దేవునికి సన్నిధిలో గడపడం అనేది మీరు ఇచ్చే గొప్ప విలువైన ఆరాధన. సహోదరుడు చెప్తున్నా పొద్దున లక్ష్మణుడు గారు, వారు అమ్మగారికి కంటి సమస్య ఉంది, ప్రార్థన సహాయాన్ని సహోదరుడు అడిగారు. సంఘంలో ఖచ్చితంగా మీరందరూ కూడా ప్రార్థన సహాయాన్ని, మరి సహోదరు ప్రార్థన అడిగిన సహాయాన్ని మీరు వినపన బట్టి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నది సహోదరు యొక్క తెలియగారు కూడా. అంతేకాకుండా ఒక్కొక్క మాట కూడా చెప్పారు, సంతోషం అనిపించింది నాకు. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నావు సార్? నువ్వు మరి అందరితో కలిసి ఇక్కడికి రా, కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి అని బ్రదర్ని అడిగినప్పుడు, నేను రాను, మీ దగ్గరికి రావాలంటే 3 రోజుల తర్వాత వస్తాను. అదేంటమ్మా మరి అందరూ వెళ్ళిపోతున్నారా? అందరూ వచ్చేసాం, మా కుటుంబం మొత్తం వచ్చేసాం. ఎక్కడికి వచ్చామంటే దేవుని మందిరానికి వచ్చాం, దేవుని యొక్క బిడ్డలతో సహవాసం చేయడానికి వచ్చాం. కాబట్టి నాతో మీరు ఏదైనా మాట్లాడాలంటే 3 రోజుల తర్వాత.
ఆయనకి జన్మనిచ్చాడు ఆయన. ఆయనకి అపాయింట్మెంట్ ఇస్తాడు ఆయన. అంటే దేవుని మీద సహోదరునికి ఉన్న ప్రేమ చూడండి. 3 రోజులు మీటింగ్ అయిన తర్వాత నేను వస్తా, అప్పుడు మాట్లాడుకుందాం, అప్పుడు మేము వస్తాం అని సహోదరుడు తనకి దేవుని మీద ఉన్న ప్రేమ ఆ విధంగా మరి క్రియల రూపంలో వ్యక్తపరిచారు. ఇవే మీ అన్ని కూడా మీ సంపాదించే ధనం. పరలోకంలో మీ యొక్క ధనము మీరు దాచుకుంటున్నారంటే ఇవే, ఈ కార్యాలు, ఈ క్రియలే. అక్కడ వెండి బంగారాలు పనిచేయవు, అక్కడ చిమిడి కొట్టి పాడైపోతాయి. కానీ ఇవి మీ ధననిధిగా మీ పరలోకంలో సమకూర్చబడుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు ఎవరికున్న సాక్ష్యాన్ని, సహోదరులు అందరూ కూడా మీరు మీ సాక్ష్యాన్ని కలిగి ఉన్నారు. ఇది నిజంగా మీ ప్రయత్నం కాదు, కానీ దేవుడు మీలో ఉండి, దేవుడు యేసులో ఉండి ఏ విధంగా అయితే తండ్రి అని ప్రార్థన చేశారో, అదే దేవుడు నీలో ఉండి ఆయన మరలా తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఆయన గురుగులతో, ఆయన ప్రతి విధమైన గురుగులతో, ఆయన విన్నపాలతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన నీ ద్వారా ఆయన మరలా ఆరాధించబడుతున్నాడు. ఆయన హల్లెలూయా. కాబట్టి ఇలాంటి సహోదరులు కలిగి ఉండడం అనేది గొప్ప విషయము. మన విశ్వాసం మరింత బలపరచబడతా ఉంది. ఆమేన్. మంచిది. రాత్రికాల సమయంలో మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. నా గొంతుని చాలా పొదుపుగా వాడుతాను నేను. చాలా పొదుపుగా వాడుతున్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంకా 2 రోజులు ఉంది. మనకు 2 రోజులే, కానీ 6-7 మెసేజ్లు ఉన్నాయి. అది చూస్తున్నా నేను. మెసేజ్లు మనకి ఎక్కడ మిస్ అవ్వకూడదు. మనం చెప్పాలనుకున్నది, మరి సహోదరులు ఎంతో ఆసక్తిగా వచ్చారు కాబట్టి మనం చెప్పాలనుకున్నది, దేవుడు సంఘానికి ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా అది రావాలి అంటే మనం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ప్రభువా, మీ యొక్క దాసుడు సేవ చేసి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి అది నీ ఇష్టం అని చెప్పావు. హల్లెలూయా. ఎందుకంటే క్రీస్తు దగ్గరికి అంటే మనం గొప్పవాళ్ళేం కాదు. ఆయన స్వరపేటికలు అన్ని అరిగిపోయినాయి. స్వరపేటికలు మొత్తం అరిగిపోతే ఏంటి గొంతు స్పెషలిస్ట్ పరిశీలన చేసి, గొంతులోకి పరిశీలన చేసి మొహం చూస్తున్నాడంట. ఇప్పుడు గ్రీష్మ మొహం చూస్తున్నారు. మీరు ఇంకా మాట్లాడుతున్నారా? ఎందుకంటే లోపల ఏమి లేవు అసలు. స్వరపేటికలు మొత్తం అరిగిపోయినాయి. లోపల మీరు ఇంకా మాట్లాడుతున్నారా? మీరు అర్జెంట్గా మీరు రెస్ట్ తీసుకోవాలి. మీరు అసలు ఎక్కడ ఒక్క మాట మాట్లాడతగలేదు. మీరు ఏదైనా అవసరమైతే చేతులు సైకిల్తో తప్ప మీరు మాట్లాడే పరిస్థితి లేదు, మీరు మాట్లాడకూడదు అని చెప్పారు. అప్పుడు కృష్ణ గారు చెప్పారు, నేను కలువరి శిలువలో సిలువ వేయబడలేదే అని అనుకున్నా, కానీ నేను కూడా సిలువ వేయబడుతున్నా ఈ ముద్రల ద్వారా. నేను కూడా ముద్రలు కలిగి ఉన్నా అని చెప్పాను. ఇప్పుడు మనం కూడా ముద్రలు కలిగి ఉన్నారు కదా మరి. హల్లెలూయా. కాబట్టి ఏదైనా ప్రభు యొక్క చిత్తమే జరగాలి. మనకు ఉద్దేశాలు కాదు, ప్రభు మాత్రమే కనపరచబడాలి. హల్లెలూయా. రాత్రి మనం మాట్లాడుకున్నట్టే అంశము, మీరు నాకంటే తెలివి కలిగిన వాళ్ళు, జ్ఞానవంతులు, ఈ మధ్యన కొంచెం గట్టిగానే గుర్తుపెట్టుకున్నట్టుంది కదా. నిన్నైనా మంచి గుర్తుండాలి. అంతకుముందు అసలు గుర్తులేదుగా, ఇప్పుడు గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే మీలో కూడా దేవుని యొక్క వాక్యం పనిచేయడం మొదలుపెట్టింది. దేవుడు మనతో మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా వాక్యం ఆసక్తి కలిగి ఉండాలని మరి యేసుక్రీస్తు చెప్పినట్లుగా నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించేస్తుంది. అది మీలో ప్రతి ఒక్కరిలో కనబడదు. దేవుని ఇంటిని కూర్చున్న ఆసక్తి మనం తినే, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడుంటే ఆయన నివాసం ఎక్కడుంది, ఆయన ఎక్కడుంటే మనం పట్టుకోగలము అని ఆయన ఇంటిని కూర్చున్న ఆసక్తి మనం తినేస్తాం. ఒకటి ఎలాగా దేవుడు ఉన్నాడు అని తెలుసుకునే విషయంలో అందరూ కూడా మరి పోరాటం చేయడం అనేది గొప్ప విషయం. హల్లెలూయా. లోతు ఇంటికి వచ్చిన 2 దూతలు, దేవదూతలే కదా, 2 దూతలు. దేవదూతలు అంటే మళ్ళీ ఆ దూతలు కూడా వస్తాయి. లోతు ఇంటికి వచ్చినటువంటి 2 దూతలు. చూడండి, లోతు ఒక అవిశ్వాస గుంపుకి మాదిరిగా ఉన్నాడు, అది నిజమే. ఆ 2 దూతలు క్రిస్మణం గారు చెప్పారు, ఆ 2 దూతలు క్రిస్మణం ఈ లోకానికి వచ్చినప్పుడు ఓరల్ రాబర్ట్స్ మరియు బిల్లీ గ్రహాం అని చెప్పారు, అది నిజమే. ఇప్పుడు ఇది ఏ కాలం అంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు సియోను కుమార్తె తను తాను పరిచయం చేసుకునే సమయం ఇది. కాబట్టి ప్రతి చోట నీవే కనపడాలి. మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క అంశము ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు ఈ కోణంలో ఎవరు చూడలేదు.
లోతు అంటే ఒక అవిశ్వాసులకు మాదిరిగా ఉన్నాడు. ఆ ఇద్దరు దూతలు అంటే ఆ ఓరల్ రాబర్ట్స్ విల్లికి రాబడి కొంతమందికి, మరికొంతమందికి అయితే అసలు దాని గురించి అవగాహన లేదు. కానీ మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క అంశము, మీరు చూస్తున్న ఈ కోణము, ఈ యొక్క లోకము ఇంతకు ముందు చూడని కోణం మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటంటే ఇప్పుడు బైబిల్ గ్రంథము పరిపూర్ణంగా మనకు అర్థమవుతుంది. మనం ఎక్కడున్నామో పరిశుద్ధ గ్రంథంలో తేటగా మనకు అర్థమవుతోంది. ఆ యొక్క యాహాన్ని నువ్వు ఎవరివి, నువ్వు ఏలియావా, మోషేవా, ఇర్మియావా, అంటే ఆ ప్రవక్తవా అని అడిగినప్పుడు నేను ఏలియని కాదు, ఇర్మియాని కాదు, ఆ ప్రవక్తను కూడా కాదు అని తను ఎవరై ఉన్నారో నేరుగా వెళ్ళి అక్కడ లేఖనం మీద నిలబడ్డాడు. ఇప్పుడు అదే సమయంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఈ లోకంలో ఏమై ఉన్నామో పరిశుద్ధ గ్రంథంలో మనం ఎక్కడున్నామో నేరుగా వెళ్ళి ఆ పరిశుద్ధ గ్రంథంలో నీ లేఖనంలో నిలబడి ఇది నాది అని మీరు చెప్పాలి. ఆమె పరిశుద్ధ గ్రంథంలో నీకంటూ దేవుడు ఒక స్థలాన్ని ఇచ్చాడు, ఒక స్థానాన్ని ఇచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక్క లైన్ రాయబడితేనే గొప్ప. అకులా ప్రిస్కిల్లా ఎన్నిసార్లు రాయబడింది మనం చెప్పుకున్నాం కదా. ఒక 3-4 సార్ల పేర్లు రాయబడ్డాయి. అకులా ప్రిస్కిల్లాకి వందనాలు, మీకు వందనాలు చెబుతున్నారు. కానీ ఎంత గొప్పగా చరిత్రలో మిగిలిపోయారు వాళ్ళు. ఒక చిన్న పేరు రాయబడితేనే చరిత్రలో మిగిలిపోయారండి. మరి పరిశుద్ధ గ్రంథమే నీదైనప్పుడు, పరిశుద్ధ గ్రంథమే నీదైనప్పుడు, దానికి వానర్లే మీరైనప్పుడు ఇంకా మీరు ఎలా ఉంటుంది కదా. ఎంత గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు ప్రతి చోటకి వెళ్ళి మీరు ఎక్కడున్నారో మీ స్థానంలో మీరు నిలబడండి. లోతు ఏ విధంగా అయితే అబ్రహాం యొక్క స్వాస్థ్యంలో భాగాన్ని పంచుకొని అవిశ్వాసుల మధ్యలోకి వెళ్ళి దాన్ని మొత్తాన్ని కోల్పోయాడు. స్వాస్థ్యాన్ని పంచుకున్నాడు, దాని ఏమైపోయింది, శత్రువులు వచ్చి 4 రాజులు వచ్చి 5 రాజులు యుద్ధం చేసి 4 రాజులు జయించారు, 5 రాజులు ఓడిపోయారు. ఆ సొదొమ గొమొర్రాలో 2 రాజులు ఇద్దరు కూడా ఆ దేశంలో ఉన్న ఆస్తిని మొత్తం వెళ్ళిపోయారు. ఎవరిది ఆస్తి? లోతు ఎక్కడికి వచ్చింది? లోతు ఎవరికి ఇచ్చారు? అబ్రహాముకి వచ్చింది. ఆ 4 రాజులు అబ్రహాం యొక్క స్వాస్థ్యాన్ని పంచుకునే లోతు దగ్గర నుండి పట్టుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే అబ్రహాం దీన్ని విన్నాడో వెంటనే తన ఇంట్లో ఉన్న పని వాళ్ళందరినీ పిలిచి ఏం చేశాడు? ఆయుధాలు ఇచ్చి తీసుకెళ్ళిపోయాడు ఇద్దరికి. అటువైపు ఉన్నది ఎవరు? రాజులు, సైన్యాధ్యక్షులు, యుద్ధ వీరులు. వాళ్ళ దగ్గర డాళ్ళు ఉన్నాయి, ఈటలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి. దాంట్లో యుద్ధంలో నేర్పర్లు ఉన్నారు. ఎటువైపు నుంచి వెళ్తే శత్రువులు ఈజీగా దొరుకుతారో చెప్పగలిగితే ఆలోచనకర్తలు ఉన్నారు. ఇక్కడ ఆయనకి ఏం లేదు. ఇక్కడ వాళ్ళ ఇంట్లో పని చేసుకున్నట్టు గొడ్డళ్ళు, కడువులు, కత్తులు ఇవన్నీ కూడా బయలుదేరి తీసుకుని వెళ్ళిపోయాడు. ఒక రాజు మీదకి యుద్ధానికి వెళ్ళిపోతుంటే మామూలు విషయం కాదు. ఎంత ధైర్యం ఉండాలి చూడండి. తన యొక్క సహోదరుడైన లోతు పట్టబడ్డాడు, తన కుటుంబం పట్టబడింది, తనకు ఇచ్చిన ఆస్తి కూడా తీసుకుని వెళ్ళిపోయారు అని తెలిసినప్పుడు అబ్రహాం వెళ్ళి శత్రువులతో యుద్ధం చేసి శత్రువులను ఓడించి సొదొమ గొమొర్రా రాజులు మట్టి కీలలు ఉంటే వీళ్ళు వాటిలో దాక్కున్నారు. వాళ్ళు ఆ మట్టి కీలల్లో దాక్కున్నారు. వాళ్ళు వెళ్ళి భయపడి ఒక దేశ రాజులు, అధ్యక్షులు భయపడి దాక్కుంటే ఒక సాధారణమైన ఒక వ్యక్తి అబ్రహాము తన పరివారంతో బయలుదేరి యుద్ధానికి వెళ్ళాడు. ఎంత గొప్ప విషయం బ్రదర్. హల్లెలూయా. అందుకోసమే మనం అబ్రహాం సంతానమయ్యే. మనకు ప్రశాంత్ బ్రదర్ పాస్టర్ కాదు, వాళ్ళ ఇంట్లో పాస్టర్ లేదు, కానీ ఆయనకు వాక్యం చెప్తాడు. ఆయనతో 10 నిమిషాలు మాట్లాడితే ఎవరైనా ఆయన ఏమంటారు? బ్రదర్ మీరు పాస్టర్ గారా? మీరు పాస్టర్ గారు బ్రదర్? అవునండి మేము పాస్టర్లమే. మేము పాస్టర్లమే కాదు, మేము ప్రవక్తలం, అపోస్తులం, సువార్థికులం, బోధకులం. మా లోపల 5 రకాల పరిచర్లు ఉన్నాయి. మనకి ఏ నైపుణ్యత లేదు, ఏ ప్రావీణ్యం మనకి లేదు. మనం ఎప్పుడు కూడా ఎక్కడ ట్రైనింగ్ తీసుకోలేదు మనం. కానీ యుద్ధం చేయడానికి బయలుదేరిపోయాం. ఎవరి మీద? ఈ లోక పరిపాలకుల మీద, రాజుల మీద, అధికారుల మీద, ప్రొఫెసర్ల మీద. మీరు మాట్లాడుతుంటే వాళ్ళు సైలెంట్ అయిపోతున్నారు. కారణము నువ్వు అబ్రహాం యొక్క సంతానం విన్నావు. ఆ రోజు అబ్రహాం ఎలాగైతే సామాన్యంగా ఉండి రాజుల మీద యుద్ధం చేసి జయించాడో, ఇప్పుడు అలాగే నీవు కూడా సామాన్యంగా ఉండి ఈ యొక్క లోకంలో ఉన్న మాస్టర్ల మీద, అందరి మీద కూడా యుద్ధం చేసిన జయం పొందుతున్నావు. అబ్రహాం జయించాడు, తీసుకొచ్చి మరల తన ఆస్తిని తనకి ఇచ్చాడు. లోతు యొక్క ఆస్తిని లోతుకి ఇచ్చాడు. లోతే కాదు, సొదొమ గొమొర్రాలో 2 దేశాల ఆస్తిని. ఏంటండి?
2 దేశ ప్రజల ఆస్తి వారు తిరిగి తెచ్చిచ్చాడు. ఎంత యుద్ధం చేయాలి? ఆ 5 రాజుల్ని ఓడించాడని. ఆ యుద్ధం చేసింది ఎవరో రుజువుపరచడానికి అబ్రహాంకి ఎదురుగా ఒక ఆయన నడుచుకుంటూ వచ్చాడు. ఆయన ఎవరైనా? నీతికి రాజు, సమాధానపు రాజు మెల్కీసెదెకు. తండ్రి లేనివాడు, తల్లి లేనివాడు, వంశావళి లేనివాడు. ఎక్కడికి వచ్చాడు? అబ్రహాంకి ఎదురుగా వచ్చాడు. యుద్ధం చేసింది ఎవరంటే ఆ నీతికి రాజు, సమాధానపు రాజు యుద్ధం చేశాడు. నీలో కూడా నీతి రాజు, సమాధానపు రాజు నీలో ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం చేసిన నీవు కాదు, ఆయనే యుద్ధం చేస్తాడు నీలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ప్రతి చోట బైబిల్లో నేను నువ్వు చూసుకోగలగాలి. చూసుకోవటమే కాదు, నీ యొక్క స్థానం నువ్వు తీసుకోవాలి. నువ్వు వెళ్ళి బైబిల్లో నిలబడాలి, నీ స్థానాన్ని కూడా నీవు తీసుకోవాలి. పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మీతో వాదించదు. దేవుడు ఎప్పుడు మీతో చెప్తూ ఉన్నాడు ఆయన. కాబట్టి మీకు మీరుగానే గొర్రెపిల్ల వివాహం సమయము ఆసనమైనది, తన భార్య అంతేనా, తనకు తానుగా సిద్ధపడాలి. మీకు మీరుగానే సిద్ధపడాలి. ఏ ఏ అంశం దేవుడు నీకు ఇచ్చినాడు, ఏ వర్తమానం దేవుడు మీకు ఇచ్చారో ఆ వర్తమానాన్ని మీరు తీసుకుని మీరుగా మీరు సిద్ధపడుతూ ఉండాలి. దేవుడు ఎప్పుడు మీతో వాదించాల. సమయం అయిపోయింది కాబట్టి మీరు పరిశుద్ధ గ్రంథంలో మీరు ఎక్కడున్నారో చూసుకుని మీరు పరిపూర్ణంగా మరి దేవుని యొక్క వాక్య వధువులుగా సిద్ధపడి మీరెవరో ఈ లోకానికి నిరూపించాలని క్రీస్తు నామంలో మిమ్మల్ని నేను కోరుతా ఉన్నాను. హల్లెలూయా. సరే, పరిశుద్ధ గ్రంథం నుండి నేను కొన్ని చోట్ల చూద్దాం. చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, ఇశ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించు. ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలను. ఇప్పుడు ఇదంతా తర్వాత చదవండి. 4వ వచనం చదవండి. అంటే ఒక గోత్రాన్ని ఒక ముఖ్యుడు తీసుకుంటూ వస్తున్నారు. షిమ్యోను గోత్రంలో సూరిషద్దాయి కుమారుడైన షెలుమియేలు, యూదా గోత్రంలో అమినాదాబు కుమారుడైన నయోసోను. ఆమె అదేవిధంగా 28వ వచనం, యూదా పుత్రుల వంశావళి 26వ వచనం, యూదా పుత్రుల వంశావళి తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళు వారందరినీ సంఖ్యను తెలియజెప్పగా యూదా గోత్రములో లెక్కింపబడిన వారు 74,000 మంది, 74,600 మంది అయ్యారు. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి ఇది మనకు అవసరం లేదు. ఓకే, తర్వాత 7వ అధ్యాయము 1వ నుంచి. మోషే మందిరమును నిలువబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణలన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నిటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను గోత్ర ముఖ్యులను లెక్కింపబడిన వారి మీద అధిపతులైన ఇశ్రాయేలీయులని ప్రధానులు అర్పణలను ఇచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పున ప్రతి వానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడ బండ్లను 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరం ఎదుటికి వాటిని తీసుకుని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు వారి యొక్క ఈ వస్తువులను తీసుకొనుము, అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండను. నీవు వాటిని లేవీలలో ప్రతి వానికి వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. అయిపోయిందా? అలాగే. ఆరుదా? మోషే ఆ బండ్లను ఆ ఎద్దులను తీసుకుని లేవీలకు ఇచ్చెను. అతడు 2 బండ్లను 4 ఎద్దులను వారి వారి సేన చొప్పున గెర్షోనీయులకు ఇచ్చెను. అతడు 4 బండ్లను 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి కింద సేవ చేయు మొరారికి వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహాతీయులకు ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద
మోటియే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్టార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠం మీదికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపులని యెహోవా మోషేకు సెలవిచ్చెను. మొదటి దినమున చూడండి, ఇది బాగా పెట్టుకోండి. మొదటి దినమున తన అర్పణను తెచ్చిన వాడు అమ్మినాదాబు కుమారుడును యూదా గోత్రీకుడైన నయస్సోను. ఆమె 17 సమాధాన బలిగా 2 కోడెలను 5 పొట్టేళ్లను 5 మేకపోతులను 7 ఆడవి 5 గొర్రె ఏడాదివి 5 గొర్రె పిల్లలను తమ అర్పణముగా ఇచ్చెను. ఇది అమినాదాబు కుమారుడైన నయోస్సోను అర్పణము. ఇది ఆ ప్రధానులు తెచ్చినటువంటి యొక్క అర్పణం. ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు. పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మేము చదివి ఉన్నాము. వాటి యొక్క అర్థం మాకైతే ఏమీ తెలియదు. మీరు చదవమని చెప్పారు, మేము చదివాం మా ప్రభువా. ఇక్కడ నిలబడిన నేను ఖాళీ పాత్రగా ఉన్నాను. నా ముందు నిలబడిన సహోదరులు ఖాళీ పాత్రలుగా ఉన్నారు. ఓ పరిపూర్ణముగా నింపబడిన వాడు నీవే ఉన్నావు. ఓ మేము నీవు మాలకు వచ్చి నింపబడినట్లుగా మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటున్నాం మా ప్రభువా. మీరే రంగం మీదకి వచ్చి కదలని నడిపించండి. మా హృదయాలను భద్రపరచండి, మా హృదయాలను సున్నతి చేయండి. చదవబడిన లేఖనాలను మేము గ్రహించినట్లుగా మా యొక్క హృదయాలను తెరవండి. ఓ పరిశుద్ధ గ్రంథంలో ఈ దినం కొరకు మీరు ఏదైతే సిద్ధపరిచించారో దాన్ని మాకు బయలుపరచండి. మీరు బయలుపరిచిన వాక్యాన్ని మేము గ్రహించినట్లుగా కూడా మా హృదయాలు మీరు తెరవండి. లూదియా హృదయం తెలిసినట్టుగా తెరవండి ప్రభువా. లూదియా ఆ గడియ వర్తమానాన్ని అంగీకరించడం కొరకు తమ యొక్క లూదియా యొక్క హృదయాన్ని మీరు తెరిచారు. మేము కూడా ఈ గడి యొక్క సందేశాన్ని వినడం కొరకు మా హృదయాన్ని తెరవండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. కూర్చున్నాం. ఇది మరి ఏం చెప్పాలో నాకు తెలియదు. ప్రభు మనం చదవమన్నారు, నేను చదివా. చెప్పేదాకా మనం కొన్ని విషయాలు మాట్లాడుతున్నాం. పరిశుద్ధాత్మ మనకు నడిపింపు వచ్చేదాకా, దేవుడు దాన్ని బయలుకి వచ్చేదాకా కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. ఈ సమయంలో దేవుని యొక్క మరి సహోదరులు చెప్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం కొరకు ఆకలి తప్పి కలిగి ఉండి దేవుని యొక్క వాక్యం కొరకు మరి విశ్వాసంలో ముందుకు వెళ్ళాలనేది గొప్ప దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం. అది దేవుడు మనకి ఆ తలంపుని ఇవ్వకపోతే మనము చేయలేము ఈ కార్యాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన మనల్ని ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అనేది ముందుగానే యేసుక్రీస్తుగా వచ్చి మనకి పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచి ఇచ్చారు. క్రీస్తు పెడముగా వర్తమానాల్లో వచ్చి చెప్పారు. క్రీస్తు థామస్గా వర్తమానంలో మనకైనా చూపించారు. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో పలుకబడిన వాక్యాల్లో, అమెరికా మరియు ఇండియాలో వచ్చిన పలుకబడిన వాక్యాల్లో మన విశ్వాసాన్ని ఎలా కట్టుకోవాలి, ఎలా జీవించాలనేది పరిపూర్ణంగా వ్రాయబడి ఉన్నాయి. మనం సొంతగా చేయాల్సిన పని లేదు. సొంతగా మర్మాల్ని మనం ఏదో చెయ్యాలని మనం ఆ యొక్క బైబిల్లోంచి తీయాలని భయపడాల్సిన అవసరం అంతకైనా లేదు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని ముందుగానే ఆయన మనకి పెట్టించాడు. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆ యొక్క వ్రాయబడిన విషయాలను, సంగతులను మనం చదివి గ్రహించినట్లుగా చేయడమే దేవుని యొక్క చిత్తమై ఉంది. కాబట్టి మనం ఇప్పుడు అదే చేస్తూ ఉన్నాం. ఆ వ్రాయబడిన సంగతుల్ని చదివి అర్థం చేసుకుని దాని ప్రకారంగా మన జీవితాన్ని మనం ముందుకు నడిపిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగాక. చదవబడిన లేఖన భాగం నుండి తూర్పు దళాధిపతి అంశం పేరు తూర్పు దళానికి అధిపతి. తూర్పు దళానికి ఒక అధిపతి. హల్లెలూయా. అంశం ఎందుగా ఉంది కదా. గుడారము నిర్మించినప్పుడు ఈ యొక్క బెసలేలు, అహోలియాబులు ఇద్దరు కూడా గుడారం నిర్మించినప్పుడు ఏ గోత్రికులు
ఆ టెంట్ ప్రత్యక్ష గుడారం నిర్మించడం అయిపోయిన తర్వాత ఏ గోత్రికులు ఎక్కడ ఉండాలి అనే దేవుడు ముందుగానే చెప్పారు. ఆ గుడారానికి చుట్టూ ఎవరెవరు ఉండాలి, ఏ గోత్రం ఉండాలి, ఆ గుడారానికి తూర్పుగా ఎవరు ఉండాలి, గుడారానికి పడమరగా ఎవరు ఉండాలి, గుడారానికి ఉత్తరంగా ఎవరు ఉండాలి, గుడారానికి దక్షిణ వైపున ఎవరు ఉండాలి అనే దేవుడు ముందుగానే మోషే ద్వారా వారికి హెచ్చరించారు. ఆ గుడారానికి తూర్పు దిశగా ఉండే గోత్రం ఏదే అంటే యూదా గోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు దేవుడు యూదా గోత్రాన్ని ముందుగా పెట్టాడు అంటే ఈ యొక్క లేవి ప్రార్థన, అంతేకాకుండా యాకోబు యొక్క భార్య అయిన లేయా ప్రార్థన. ఎందుకని? లేయా జబ్బు కళ్ళగా ఉండి తన భర్త యొక్క ప్రేమను పూర్తిగా పొందుకోలేక ఆమె ఎంతో వేదనతో బిడ్డలు కనింది. కానీ యూదాని కనేటప్పుడు ఆమె చేసిన ప్రార్థన, అంతకు ముందు తన సొంత ప్రయత్నం చేసింది తన భర్త యొక్క ప్రేమను పొందుకోవాలని, కానీ పొందుకోలేకపోయింది. యూదాని కనే ముందు ఏం చేసిందంటే యెహోవా సన్నిధిని వేచి ఉండి ఏడ్చి కన్నీరు గార్చి తన భర్త ప్రేమను పొందుకోవడానికి ఆమె మరి దేవుని దగ్గర మరి సన్నిధిలో పడి గోజాడి మరి ప్రార్థన చేసింది. దానివల్ల దేవుడు ఆమెకి ఎవరిని ఇచ్చాడు? కుమారుని, యోధాన్ని ఇచ్చాడు. అందుకోసమే ఆమె అతనికి ఏమేమి పేరు పెట్టింది? యోధా అని పేరు పెట్టింది. దానికి అర్థం ఏంటి? యోధానికి అర్థం ఏంటి? ఇందాక ఎవరు బ్రదర్ నిన్నగా చెప్పిందన్నారు? ఈ మెసేజ్ చెప్పిందో లేదు బ్రదర్? రాసిన తిప్పి చూసి చెప్పి మీ లోపల అయిపోరు. అది మీరు పత్రికలు బ్రదర్, పౌలు గారు చెప్తున్నారు, మీరు సజీవంగా ఉన్న పత్రికలకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చందనాభ్యాసంలో చీర 50 రూపాయలు అని చెప్పారు అనుకో, లేపి సిస్టర్ చందనాభ్యాసంలో చీర అంతా అంటే డీప్ స్లీప్ లో ఉన్నా కూడా లేపి అడిగితే 50 రూపాయలు అని చెప్తారు. అంటే ఎందుకని? మంచిదే, తప్పలేదు, మీరు షాపింగ్ చేసుకోవచ్చు, బట్టలు కొనుక్కోవచ్చు, చేసుకోవచ్చు, తప్పలేదు. కానీ దాన్ని అంత గుర్తు ఎందుకు పెట్టుకుంటున్నారు మీరు? దాని మీద మీకు అంత ప్రేమ ఉంది. మీకు ఏదైతే మీ మనసు ఇష్టంగా ఉంటుందో అది మీ మైండ్లో ఎక్కువ నిలిచిపోద్ది. దాన్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం మనం. మీరు మంచిదే, బట్టలు కొనుక్కోండి, మీరు అన్ని చేసుకోండి, తప్పలేదు. మీరు లోక సంబంధం విషయాలను ఎలాగైతే మీరు మైండ్లో పెట్టుకొని గుర్తుంచుకుంటున్నారో దానికంటే ముందుగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు మైండ్లో ఉంచుకోండి. నేను నా మైండ్లో నేను గర్వం కోసం చెప్పట్లా, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఏముండదు అసలు నా మైండ్లో. ఒక ఫోన్ నెంబర్ కూడా నేను 1 kbps కూడా నేను వేస్ట్ చేయను. అంటే ఆ ఫోన్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకున్నాను. ఒకవేళ ఆ ఫోన్ నెంబర్ ప్లేస్ లో ఒక రెఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది కదా. ఒక్కోసారి నా నెంబరే నాకు గుర్తుండదు, అంటే నా మైండ్లో ఉండదు అసలు. మనం దేనికి వచ్చామంటే దేవుని గురించి చెప్పడానికి వచ్చాం. మనకి ఎవరు ఇష్టం అంటే దేవుడు మనకి ఇష్టం. కాబట్టి మనం పడుకున్నా కూడా లేచి రమేష్ బ్రదర్ ఏం చేస్తున్నారు? ఓ క్రిస్మస్ స్తోత్రం అని చెప్పాలి. అంటే అప్పుడు నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు అనేది తెలిసింది. మీరు ప్రేమిస్తున్నారు, ప్రేమించలేదని కాదు, మీరు ప్రేమిస్తున్నారు, ఇంకా ప్రేమించండి. హల్లెలూయా. యూదా స్తుతింపబడేవాడు, స్తోత్రములు. లేయ యొక్క ప్రార్థన అది. లేయ చూడండి, ఆమె అంతగా ప్రార్థించింది కాబట్టి ఈ రాహేల్ని ప్రేమించి యాకోబు పెళ్లి చేసుకున్నాడు. అయితే రాహేల్ ప్లేస్ లో లేయ వచ్చింది ముందుగా. రాహేల్ రావాలి, కానీ ఎవరు వచ్చారు? లేయ వచ్చింది. కానీ యాకోబు యొక్క ప్రేమ ఎవరి మీద ఉంది? రాహేల్ మీద ఉంది. లేయ వచ్చింది, కానీ యాకోబు లేయ మీద ప్రేమ చూపించలేకపోయాడు, రాహేల్ మీద ప్రేమ చూపించాడు. కాబట్టి లేయ పోరాటం ఏంటంటే ఆమె యవనస్తురాలే, ఆమె కొంచెం జబ్బు కళ్ళదు, కానీ చూడడానికి ఆమె కూడా మంచి అందగత్తే, ఆమె కూడా చాలా గుణవంతురాలే. జబ్బు కళ్ళదు కానీ కొంచెం కళ్ళ జబ్బు అంటే కొంచెం చూడడానికి చిన్న కళ్ళులాగా ఉండేవి, కానీ ఆమె కూడా ఏమీ అందంలో తక్కువ లేదు. లేయకి చాలా మంచి అందగత్తే, మంచి సోదరి, మంచి గుణవతి అయిన భార్య.
ఆమె కావాలంటే నా భర్త నాకేం తక్కువ ఉంది, నేను కావాలంటే వేరే పురుషులతో నేను సంబంధం పెట్టుకోలేనా అని పెట్టుకోవచ్చు. ఆయన లేయాకి ఇష్టం లేకుండా యాకోబు రాహేలు ప్రేమించాడని తెలిసిండి కూడా లేయా ఏం చేసింది? తండ్రి యొక్క మాటకు లోబడి పెళ్లి చేసుకుంది. ఎందుకు గుణవంతురాలు అయి ఉండాలండి? ఆమెకి ఇష్టం లేదు, లేయాకి ఇష్టం లేదు. తెలుసు తన చెల్లిని ప్రేమిస్తాడని తెలుసు. అయినా కూడా లేయ తండ్రి యొక్క మాట గౌరవించింది. తండ్రి యొక్క మాట గౌరవించి యాకోబుని పెళ్లి చేసుకుంది. యాకోబు లేయని ప్రేమించడానికి బదులుగా రాహేలుని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు కాపురం చేశాడు ఏమితో? 7 సంవత్సరాలు కాపురం చేసినా కూడా లేయ మీద ప్రేమ కలగలేదు ఆయనకి. అయినా కూడా ఆమె గుణవంతురాలే, మంచి అందగత్తే. అయినా కూడా ఆమెకు చెడ్డ ఆలోచన రాలే. అయ్యో, నా భర్త నన్ను ప్రేమించట్లేదు కాబట్టి, చాలా మంది ఇప్పుడు చెప్తున్నాం కదా, నీ భర్త నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి, మరి నీ భార్య నువ్వు ప్రేమించట్లేదు కాబట్టి ఆమె వేరే వ్యక్తితో మాట్లాడుతుంది, వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుంది అని ఈ యొక్క సైకాలజీ డాక్టర్లు చెప్పడం చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఈ లేక ఛాన్స్ ఉంది. 7 సంవత్సరాలు కాపురం చేసింది, బిడ్డలు కంది, భర్త ప్రేమను పొందుకోలేకపోతుంది. అయినా కూడా తన భర్తని ఏ విధంగా తన వైపు మలుచుకోవాలనే పోరాటంలో ఉంది తప్ప తన యొక్క ఆలోచనలు తప్పుదో పట్టించుకోలేదాం. లేయ తన ఆలోచనలు తప్పుదో పట్టించుకోలేదు. నా భర్తను విడిచిపెట్టేయాలి, నన్ను ప్రేమించట్లేదు, నేను అతనికి 2-3 బిడ్డలను ఇచ్చాను నేను, అయినా కూడా నన్ను గౌరవించట్లేదు అని భర్త మీద ద్వేషభావం లేదు ఆమెకి. భర్త ప్రేమను ఎలా పొందాలి అని కన్నీరు గార్చి దేవుని సన్నిధిలో ఏడటం మొదలుపెట్టినప్పుడు దేవుడు ఆమె కుమారుడు ఇచ్చాడు, 4వ కుమారుడు. ఆయన పేరే యూదా. తల్లి యొక్క ప్రార్థన చూడండి, అక్కడ తల్లి యొక్క ప్రార్థన 4వ కుమారుడిగా ఉన్న యూదాని జ్యేష్ఠ కుమారుని చేశాం. హల్లెలూయా. తల్లి యొక్క ప్రార్థన బిడ్డలకి చాలా ప్రాముఖ్యమైంది, చాలా ఆశీర్వాదాన్ని ఇస్తుంది, చాలా వాళ్ళ చుట్టూ కాపుదల ఉంటుంది. తల్లి యొక్క ప్రార్థన, మీ యొక్క ప్రార్థన మీ బిడ్డలకి చాలా రక్షణ కవచం. మీ బిడ్డల కోసం మీరు ఏం ప్రార్థన చేస్తున్నారో అది చాలా రక్షణ కవచం. లేయ ప్రార్థన యూదాని మొదటి కుమారుడు చేసింది. 4వ కుమారుడు ఏమయ్యాడు? జ్యేష్ఠ కుమారుడు అయ్యాడు లేయ. చూడండి, లేయ, అది మన సందర్భం కాదు, నేను ముందుకెళ్ళిపోతాను. లేయ ఈ యొక్క రాహేలు కంటే ముందుగా ఆమె భార్యగా తన భర్తకి చేర్చబడింది. భర్త ప్రేమను పొందుకోలేకపోతుంది. చూడండి, యాక్చువల్గా యాకోబు రాహేలుని ప్రేమించాడు కాబట్టి వీళ్ళిద్దరు సమాధి కలిసి ఉండాలి. కానీ రాహేలేమో అరణ్యంలో చనిపోయింది, అరణ్యంలో సమాధి చేయబడింది. లేయ యాకోబుల సమాధి నేటికి కూడా కలిసి ఉన్నాయి. ఇక్కడ చూసారా, ఆమె ప్రార్థన చేసింది, నేటికి కూడా కలిసి ఉంది భర్తతో. ఆమె దేవుణ్ణి అడిగింది, చనిపోయిన తర్వాత కూడా తన భర్త పక్కనే పడుకున్నదాన్ని. నువ్వు అడిగితే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థన అలిగిస్తాడు, నీకు బదులిస్తాడు ఆయన. హల్లెలూయా. తన భర్త ప్రేమ కావాలని అడిగింది ఆమె, దేవుడు ప్రార్థన అంగీకరించాడు. నేటికి కూడా భర్త పక్కనే పడుకున్నది ఆమె. ఒకరోజు మనం చూస్తాం, లేచిరాబోతున్నాం యాకోబుతో పాటుగా. హల్లెలూయా. కాబట్టి దేవుడు, నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థనకు బదులిచ్చే దేవుడిని మనం కలిగి ఉన్నాం. సరే చూడండి, ఈ యొక్క యూదా గోత్రము అన్ని గోత్రాల కంటే ఘనమైన గోత్రంగా మారిపోయింది. ఎలా ఘనమైన పాత్రగా మారిపోయింది తెలుసా? లేయ యూదాని కన్న తర్వాత, యూదాకి 2 కుమారులు పుట్టిన తర్వాత, యూదా గోత్రం ఎప్పుడు ఆశీర్వదించబడింది బ్రదర్? యూదా తన కోడలైనటువంటి తామారుతో 2 బిడ్డలు కన్నప్పుడు యూదా వంశము పెరగడం ప్రారంభమైంది. ఈ లోకం ఎందుకు తీసుకుంటుంది బ్రదర్? నమ్ముతారు లోకం? అసలు మామగారి కోడలతో పెళ్లి చేసుకోవడం ఏంటి, పిల్లలకి అంటే ఏంటి, ఆ గోత్రం వెళ్ళడం ఏంటి తీసుకుంటుంది ఈ లోకము? లోకానికి అర్థం కాదు చదువుడా. లోకానికి అర్థం కాకుండా ఉండడం కోసమే. ఎందుకంటే ఒకరోజు యేసుక్రీస్తు ప్రసంగం చేయడం లేచారు. చూస్తే అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇటు పక్క చూస్తే 70 మంది శిష్యులు ఉన్నారు. అటు పక్క చూస్తే వేల కొల సమూహం ఉన్నారు. అసలు ఆయన లిస్టులో, ఆయన దగ్గర ఉన్న లిస్టులో ఎంతమంది లేరు అసలు. ఆయన చూశాడు ఇక్కడ. ఇటు పక్కన కూర్చొని 12 మంది, ఇక్కడ ఉండాల్సింది
అల్పమైన సంఖ్య. ఇప్పుడు ఏం చేయాలి? ప్రసంగం మార్చాలి. ఇప్పుడు రోజు చేసే ప్రసంగాన్ని మార్చాలి. కాబట్టి కొండ మీద నిలబడి ఆయన అంటున్నాడు, అయ్యా మీరు మనిషి కుమారుని యొక్క రక్తము త్రాగి ఆయన శరీరము తింటేనే నిత్య జీవం కలగడు. రోజు పెన్ డ్రాప్ సైలెంట్ గా మెసేజ్ అంటున్నారు. ఎప్పుడైతే ఆయన మాట చెప్పాడో ఉన్న వెదరు మరి ఏంటి ప్రసంగం మారింది ఇలా? రక్తం తాగమంటున్నాడు, శరీరం దిగమంటున్నాడు. నాకు అర్థం కాలే. నేను అదే అంటున్నా, మొన్న గారు చెప్తున్నాడు. సిస్టర్ అంటుంది, ఏం లేదు రక్తం తాగడం శరీరం తాగడం ఏంటి? ఏం బ్రదర్? అప్పుడు ఇంకొక ఆయన చెప్తున్నాడు, అయ్యా మీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన మనల్ని నరమాంస భక్షకులు చేస్తున్నాడు. ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు? నరమాంస భక్షకులు చేస్తున్నాడు ఆయన. ఇక కూర్చుంటే ఇక రేపు పొద్దు నుంచి తెలియమంటాడు ఇక. కాబట్టి అయ్యా యేసు వందలు వదిలేస్తాం. ఆయన వెళ్ళిపోవాలనిగా చెప్పింది, ప్రసంగం మార్చింది. మళ్ళీ వందనాలు ఎందుకు బ్రదర్? ఏమైపోయారు? వెళ్ళిపోయారు. వేల మంది జనాభా వెళ్ళిపోయారు. అక్కడ కూర్చున్న 70 మందిలో ఎంతమంది మిగిలారు? ఇప్పుడు లెక్క సరిపోయింది. ఇప్పుడు సరిపోయింది లెక్క. ఈ సరిపోయిన తర్వాత ఇప్పుడు అన్నాడు, కూర్చున్న 12 మంది లెక్క చూసి ఇప్పుడు యేసుక్రీస్తు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్తారా? అప్పుడు పేతురు లేచాడు. పేతురు కూడా తెలియదు ఆ మాటకి అర్థం. పేతురికి తెలియదు. పేతురు లేచి అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్తాం? నీవే నిత్య జీవం గలవాడు. మేము ఎక్కడికి వెళ్తాం? మేము ఎవరు ఎందుకు పోతాము? ఈ లోకంలో ఎవరు మాకు నిత్య జీవం ఇచ్చేవాళ్ళు? నీవే ఉన్నావు. ఆయన పేరు ఇక్కడ ఉంది. అందుకే ఆ మాట చెప్పగలిగాడు ఆయన. ఇక్కడ తామారు యూదా యొక్క చరిత్ర అర్థం కావాలంటే ఇక్కడ చాలా మంది వెళ్ళిపోవాలి. చాలా మంది లోకంలో ప్రజలు, క్రైస్తవులు అందరూ వెళ్ళిపోవాలి. అందుకోసమే దేవుడు ఫిల్టర్ చేయడం కోసమే ఇవన్నీ కూడా బైబిల్లో వాళ్ళకి అర్థం కాని భాషలో దేవుడు రాసించాడు. అక్కడ షూలమ్మితి గురించి అర్థం కాని భాషలో దేవుడు రాసించాడు పరమగీతాల్లో. అదేవిధంగా ఎస్తేరు గురించి బైబిల్లో రాసించాడు అర్థం కాని భాషలో. అంతేగా చాలా విషయాలను దేవుడు బైబిల్లో అర్థం కాకుండా ఎందుకు రాసించాడంటే అనేక మంది దీన్ని చూసి ఆటంకపరచబడి వాళ్ళు బయటకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే వారి యొక్క పేర్లు ఈ గ్రంథంలో లేవు. గ్రంథంలో పేర్లు ఉన్నవారు వాళ్ళకి అర్థం కాకపోయినా ఏమంటారు? మేము ఎవరి ఎందుకు వెళ్తామో నీవే నిత్య జీవం మాటలు గలవాడు అని చెప్తారు. హల్లెలూయా. అందుకోసం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఈ యొక్క తామారు యూదా ద్వారా వచ్చిన సంతానం ఏదైతే ఉందో వారి ద్వారా యూదా సంతతి పెరిగింది. యూదా సంతానం పెరిగింది. ఇప్పుడు ఈ తామారు యూదా ద్వారా వచ్చిన సంతానంలో నుంచే ఇప్పుడు మనం చదువుకున్న నయోసోన్ వచ్చాడు. ఈ నయోసోన్ నుంచి షల్మాన్ వచ్చాడు. ఈ షల్మాన్ నుంచి ఎవరి షల్మాను? రాహాబు వేషని ప్రేమించి పెళ్లి చేసుకున్న సైన్యాధిపతి. ఆ యుద్ధం చేసుకుంటూ వెళ్తాడు ఆయన. ఆ ఎరుకోలో యుద్ధం చేస్తాడు ఈ షల్మాన్. ఆ కిటికీలోంచి ఈ యొక్క రాహాబు బయట చూస్తా ఉంది. ఆ షల్మాన్ యుద్ధం చేస్తాడు. ఆ కిటికీలోంచి రాహాబు చూశాడు. ఆమె జీవితము అపవిత్రత. చూడడానికి ఎరుకోలో వేశ్య. కానీ ఆ ఎరుకోలో ఉన్న వారందరూ కూడా ఖడ్గము చేత చంపబడుతున్నారు. అందరూ కూడా వారి యొక్క దేహాలన్నీ కూడా ముక్కలు ముక్కలైపోతున్నాయి. కానీ ఒక ఇంటిలో మాత్రమే రక్షణ ఉంది. అదే ఇల్లు? రాహాబు ఇల్లు. శరీర సంబంధంగా వేసే కానీ ఆత్మ సంబంధంగా కన్యకగా ఉందామే. బాహ్య సంబంధంగా వేస, శరీరాన్ని అమ్ముకునే ఒక స్త్రీ ఆమె. కానీ ఆత్మని ఎవరికి అమ్ముకున్నామే? కన్యకగా ఉందామే. ఆమంటే ఉంది లోపల కూర్చొని, ఓ యెహోవా గురించి నేను విన్నాను, మీ దేవుడు గొప్ప దేవుడు. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఓ దేవుడు ఈ దేశాన్ని మాకు ఇవ్వబోతున్నాడు. బామే మీరు ఖచ్చితంగా స్వాధీనపరుచుకుంటారు. ఎవరండి ఇవే? ఎవరు బ్రదర్? ఒక అన్ని రాదు. వాళ్ళే ఉన్నారు కొరాదేతల్లో. మన వల్ల అక్కడ అయిద్దండి. ఆ గోడలు ఏంటి? ఆ ఎక్క గుర్తో పలుగుల్లో పారలు గొడ్డపారల్లో మన దగ్గర ఆ గోడలు ఎలా పడతాం? ఈ యెహోషువకి మనకు పని మతి లేదు. వెంబడించిన మనకు కూడా చూడండి, వర్తమానికుడి పక్కన ఉన్న వాళ్ళేమో వర్తమానికుడిని నిరుత్సాహపరుస్తున్నారు. ఎక్కడో దూరంగా ఉన్న ఒక అన్య స్త్రీ యేసుక్రీస్తు చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు మరలా ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉంటారా? ఇప్పుడు ఇక రాహాబు వేష, నువ్వు ఎక్కడున్నావు? దూరంగా ఉన్నావు నీవు, దేవునికి దూరంగా ఉన్నావు నీవు. ఆయన దేవుని యొక్క గొప్పతనం ఏంటో నీకు తెలుసు. బాహ్యంగా నువ్వు వ్యభిచారంగా కనపడుతున్నావు ఈ లోకానికి, కానీ అంతరంగంగా నువ్వు కన్యగా ఉన్నావు నీవు.
అందుకోసమే అంటున్నాడు, సియోను కుమారి కన్యక అని పిలుస్తున్నాడు నిన్న ఆయన. యాక్చువల్గా మన కన్యకలు మా బ్రదర్. ఆ సంస్థలతో, ఈ సంస్థలతో, వాళ్ళతో, వీళ్ళతో, లోకంతో, లోక సంబంధమైన కార్యాలతో మిళితమైపోయిన భయంకరమైన విచారాలు మనం. కానీ దేవుడు మనల్ని ఏం పిలుస్తున్నాడు? కన్యక. నీ దేహం చూడలేదు ఆయన, నీ ఆత్మ చూస్తున్నాడు ఆయన. ఆ రాహాబు అడు కూర్చొని చెప్తా ఉంది, ఓ మీరు ఎందుకు వచ్చారు? మీ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు. ఓ ఆమె మీ దేవుడు గొప్పోడు, మీరు ఈ దేశాన్ని మీరు ఒక మాట ఇవ్వండి. చెప్పు సహోదరి, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు నా ఇంటిని, నా కుటుంబాన్ని కాపాడు. తప్పకుండా నువ్వు మాకు ఆశ్రయించావు కాబట్టి ఖచ్చితంగా నీకు సాయం చేస్తాం. దేవుని బట్టలకు ఆశ్రయిస్తే ఎవరుకుంటాడు దేవుడు? సాయం చేస్తాడా లేదా బ్రదర్? ఖచ్చితంగా చేస్తాడు బ్రదర్. మీకు ఎప్పుడు ఎవరైతే సాయం చేస్తున్నారో దేవుడు రేపొద్దున వాళ్ళు దేవుడిని సాయం పొందుకోబోతున్నారు. ఇప్పుడు మీకు చిన్నదే సాయం చేసేయచ్చు ఇక్కడ, నీకు ₹1 ఇవ్వచ్చు ఇక్కడ, తక్కువ సాయం నీకు చేయొచ్చు ఇక్కడ. కానీ రేపొద్దున దాని యొక్క బహుమానాన్ని వాళ్ళు పొందుకోబోతున్నారు. హల్లెలూయా. ఈ యొక్క సహోదరి అడిగినట్లుగానే ఒక ఎర్రని గుర్తునిచ్చి ఈ కిటికీ కట్టుకో, మేము మమ్మల్ని ఏ కిటికీ నుంచి నువ్వు దింపుతున్నావో ఆ కిటికీ దీన్ని కట్టించు, మేము చెప్తాం మా సైన్యానికి. వాళ్ళు వచ్చినప్పుడు ఈ కిటికీని చూసి వాళ్ళు ఏం చేస్తారు? నేను మీ కుటుంబాన్ని నాశనం చేయను. ఒకవేళ నువ్వు కట్టుకోకపోతే మాకే సంబంధం లేదు, నువ్వు దాన్ని అన్వయించుకో. అక్కడ రక్తం నీకు గుర్తుండాలి, అక్కడ ద టోకెన్ నీ హృదయమైన గుర్తుండాలి, ఆనవాళ్ళు ఉండాలి నీ దగ్గర. ఒకవేళ ఆనవాళ్ళు లేకపోతే నీ ఇంటి పైన, నీ హృదయం పైన నాశనదూత రాబోతుంది, సంహారదూత రాబోతుంది, మేమేం చేయలేము అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె ఆ గుర్తు కట్టించింది. యెహోషువ ముందే చెప్పాడు, ఇదిగో ప్రాణ చోట వాళ్ళు మన మాట వచ్చారు, ఆ ఇంటిని మీరు ముట్టొద్దు. మొత్తం సైన్యానికి చెప్పాడు. సైన్యం మొత్తం నరుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ ఆ ఇంటి దగ్గరికి ఎవరో రావట్లేదు. మిగతా ఎరుకలు అన్ని ఇంటిలో మరణపు కేకలు వినబడుతూ ఉన్నాయి, కానీ రాహాబు ఇంటిలో యెహోవాని గురించిన కీర్తనలు వినబడుతూ ఉన్నాయి. కారణము ఆ గడియ వర్తమానికి నమ్మడం మీద అక్కడ ఆ గడియలో వచ్చిన ఆ బయలుపాటుగా స్వీకరించిందాం. అక్కడ ఆమె యెహోవా కీర్తనలు పడుతూ కిటికీలోంచి బయట చూస్తూ ఉంది. అప్పుడు సల్మాన్ వచ్చి ఆ యుద్ధం చేసుకుంటూ కిటికీలోంచి ఆ యొక్క రాహాబుని చూశాడు. అప్పుడు వాళ్ళిద్దరూ ఒకరొకరు చూసుకోవడం వల్ల సల్మాన్ ఏం చేశాడు? రాహాబుని ఇష్టపడ్డాడు, ప్రేమించాడు. బయటకు వచ్చిన తర్వాత, వాళ్ళు జయించిన తర్వాత సల్మాను ఆ దేశ సైన్యాధిపతి, ఇజ్రాయేల్ యొక్క సైన్యాధిపతి సల్మాన్, ఆయన రాహాబుని పెళ్లి చేసుకున్నాడు. ఆయన రాహాబు ఎవరిని కంది? సల్మాకి బోయాజుని కంది. బోయాజు యెషయాని కన్నాడు. యెషయా దావీదులోంచి వంశావళి. ఇప్పుడు ఎవరి నుంచి వచ్చారు వీళ్ళంతా కూడా? యూదా, తామారు నుంచి వచ్చారు. మరి నువ్వు అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతే ఎక్కడ ఉంటావండి? లోకానికి అర్థం కాదు ఇది, కానీ పెళ్లి కుమార్తెకి ఇది అర్థమవుతుంది. హల్లెలూయా. అర్థం కాకపోయినా సరే ఆయన చెప్పేదాకా మనం అక్కడే ఉంటాము. మేము ఎవరి యొక్కకు పోలేము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. అవసరిస్తున్నావు, నువ్వు మాకు అర్థమైనా చెప్తావు, నువ్వు చెప్పేదాకా మేము ఇక్కడే ఉంటాం. అంతేగాని మేము వెళ్ళిపోం, అర్థం కాకపోయినా మేము వెళ్ళిపోం. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ యొక్క యూదా సంతతి పెరిగిందో, ఆశీర్వదించబడిందో, దేవుడు యూదాకి తల్లి యొక్క ప్రార్థన బట్టి దేవుడికి ఘనపరిచాడు, ఆయన్ని యూదాని హెచ్చించాడు. ఈ యొక్క యూదా సంతానము దేవుని యొక్క మందిరానికి ఎక్కడ? మరి స్వాస్థ్యం ఎక్కడ? తూర్పు దిక్కున మందిరం వేయబడింది. అక్కడ మనం చదువుకున్నాం 7వ అధ్యాయంలో. మందిరం వేయబడింది, ఆరాధన మొదలు పెట్టాలి, అర్పణ ఇవ్వాలి, ఆరాధన మొదలు పెట్టాలి, దాంట్లో అర్పణ ఇవ్వాలి. చూడండి 7వ అధ్యాయం చూడండి, ఒకసారి ఓపెన్ చేయండి. 1వ వచనం, 7వ అధ్యాయం 1వ వచనం, సంఖ్యాకాండం. మోషే మందిరం నిలబెట్ట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉత్తమములన్నిటినీ బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దేవుల తమ తమ పితరుల కుటుంబములను, ప్రధానులను, గోత్ర ముఖ్యులను, లెక్కింపడిన వారిని అధికులు అయిన ఇశ్రాయేలులోని ప్రధానులు అర్పణం. చాలు చూడండి, మందిరం అయిపోయింది. బెసలేలు, అహోలియాబులు మందిరం నిర్మించేశారు, మోషకి అప్పగించేశారు. ఆ వస్తువులన్నీ కూడా మోషకి ఇచ్చేసారు తీసుకొచ్చి. మోషే ప్రార్థన చేసి మందిరాన్ని ఏం చేశాడు? ఆయన ప్రతిష్ఠ చేసాడు, నిలబెట్టేశాడు ఆయన. ఇప్పుడు ఏమవ్వాలి? ఆరాధన జరగాలి. మందిరం వచ్చేసింది కాబట్టి ఏం జరగాలి? ఆరాధన జరగాలి. ఆరాధన జరగాలి అంటే
ఇప్పుడు దేవుడు పిలుస్తాడు ఇక్కడ, ఎవరి ఎవరి గోత్రాల ప్రకారంగా వాళ్ళకి రావాలి. వాస్తవానికి మొదటి కుమారుడు ఎవరు? రూబేను. మరి అర్పణ తీసుకుని రావాల్సింది ఎవరు? రూబేన్ రావాలి కదా, కానీ రూబేన్ రావట్లా. ఎవరు వస్తున్నారు? యూదా గోత్రీకుడైనా ఎవరు వస్తున్నారు చెప్పాలి, పేరు చెప్పాలి. పేరు నయస్సోను. యూదా గోత్రీకుడైనటువంటి నయస్సోను. ఈ నయస్సోను అర్థం అంటే ప్రధాని అని అర్థము. నయస్సోను అనగా ప్రధాని అని అర్థము. ఈ యొక్క యూదా గోత్రానికి ప్రధాని ఎవరంటే నయస్సోను. ఎవరి గోత్రానికి వారు ప్రధానులు ఉన్నారు, కానీ యూదా గోత్రానికి ప్రధాని ఎవరు అంటే నయస్సోను. ఈ నయస్సోను యూదులందరికీ ముఖ్యుడు, ప్రధానుడైన. యూదా సైన్యానికి 74,600 మంది యూదా గోత్రికులకి, యూదా ప్రజలకి ఇతర అంటే సైన్యాధిపతి. ఎవరైనా పేరు చెప్పండి. నయస్సోను అర్థం ఏంటి? యూదా ప్రజలకి ముఖ్య నాయకుడు, తూర్పు దళానికి అధిపతి నయస్సోను. తూర్పు దిక్కున ఉన్న యూదులకి నయస్సోను అధిపతి. అందుకోసమే ఎప్పుడైతే మోషే మందిరాన్ని నిర్మించాడో, మందిరం నిర్మించబడిందో, మందిరం అక్కడ నిలబెట్టబడిందో, అర్పణ తీసుకొని రావడానికి మిగతా అందరికంటే ముందుగా ఎవరు వచ్చారంటే, ఎవరు వచ్చారు? నయస్సోనుతో అర్పణ పట్టుకుని వచ్చాడు. ఆమె మందిరం నిర్మించబడినప్పుడు మొట్టమొదటిగా లోపలికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రధాని అయినా ముఖ్యుడైన తూర్పు దళాధిపతి, యూదా దళాధిపతి నయస్సోను లోపలికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని యొక్క మందిరము, నిజమైన మందిరం నిర్మించబడుతుంది. ఈ యొక్క నిజమైన మందిరంలో యెహోవాకి అర్పణ జరుగుతుంది, యెహోవాకి ఆరాధన జరుగుతుంది. మందిరం నిలబెట్టబడింది. సీయోను పర్వతమే ఈ యొక్క దేవునికి మందిరం. ఇప్పుడు సజీవమైన మందిరము నీవే ఉన్నావు. ఇప్పుడు నీ లోపల మొట్టమొదటిగా క్రీస్తు బెనవే దేవుడిని అర్పించిన ఎవరంటే తూర్పు దళాధిపతి నయస్సోను వచ్చాడు నీ లోపలికి. ఈ మందిరంలోకి వచ్చింది ఎవరు అంటే నయస్సోను ప్రధాని. ఈ ప్రధాని ఎవరు అంటే యూదా ప్రజలకి ముఖ్యమైన వాడు. ఈ చూడండి, ఆ యొక్క గుడారానికి ముందుగా తూర్పుగా తనకి గుడారాలు ఉంటాయి. బైబిల్లో మీరు ఇంకా చాలా చోట్ల ఉంటుంది, చూద్దాం. చూస్తే నయస్సోను యొక్క ప్రయాణము, నయస్సోను నడిపించేది ఎవరే అంటే ఆయన ముందుగా తూర్పు వైపు ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు గుడారం మీద ఉన్న అగ్నిస్తంభం ఎప్పుడైతే గుడారం నుంచి పైకి లేస్తా ఉంటుందో ముందుగా ఎవరు లేవాలి? నయస్సోను లేవాలి. హల్లెలూయా. ఎందుకంటే నయస్సోను ఎవరు? ఆయన ముఖ్యుడు, యూదా గోత్రానికి దళాధిపతి అయిన. ఎప్పుడైతే అగ్నిస్తంభము ఆ గుడారం మీద నుంచి పైకి లేచిందో ఇప్పుడు ముందుగా పైకి లేచేది ఎవరు? ఆ సందర్భంలో ముందుగా ఎవరు కనపడతారు అక్కడ? కాబట్టి ఈ లోకానికి ఎవరు కనపడతారు ముందుగా? క్యాంప్ మంది అయిపోయింది, ఇక మనం వెళ్ళిపోతున్నాం మనకి ఇక్కడ. ఆమేన్. ఇప్పుడు దాకా అగ్నిస్తంభము ఇక్కడే ఉంది భూమి మీద. కాబట్టి మనం ఎక్కడున్నాం తెలుసు కదా చాలా మందికి, చిన్నపిల్లలు కొంతమంది తెలియదు కదా. చూడండి, ఈ యొక్క మందిరము ఏదైతే ఉందో దీనిపైనే ఉంది అగ్నిస్తంభం ఉంది. ఇది తూర్పు, ఇది పడమర. ఇప్పుడు యూదా సంతతి ఎక్కడ ఉంది? ఇతర ప్రధాని ఎవరు? నయస్సోను. పేర్లు మీరు అని గుర్తుపెట్టుకున్నారా? గుర్తుంటున్నాయి బ్రదర్ పేర్లు? మనకి అరణ్యంలో మార్గాన్ని చూపించేది ఎవరు? అందుకే అడిగేది. ఓ బాబు, దయచేసి నువ్వు మాతో రా. ఈ అరణ్యంలో మేము దిగవలసిన స్థలములు నీకు తెలుసు. ఈ యాత్రలో మీరు ఎక్కడ ఆగాలి, మీ క్యాంప్ ఎక్కడ వేయాలి, మీకు ఎక్కడ బైబిల్లో ఏది చదివితే మీకు అర్థం అవుద్ది, బైబిల్లో ఎక్కడ దేవుడు ఏ విషయాన్ని ఏ మర్మం దాచించాడు అని చెప్పగలిగింది ఎవరు? ఓ బాబు, పేర్లని గుర్తుపెట్టుకోండి బ్రదర్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇది తూర్పు, ఇది యూదా పాళెం, ఇది యూదా పాళెం, అది యూదా ప్రజలందరూ ఉంటారు అక్కడ.
యూదా ప్రజలు ఎంతమంది ఉన్నారు అక్కడ? 74,600 మంది యూదా ప్రజలు. వారి యొక్క లెక్క ప్రకారంగా వాళ్ళు అక్కడ ఉన్నారు. అక్కడ వీరిలో ప్రధాని ఎవరు? నయస్సోను ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏముంది? అగ్నిస్తంభం ఉంది. ఈ గుడారం, ఇది దేవుని యొక్క నివాస స్థలం. ఇది ఆ రోజుల్లో ఈ యొక్క గుడారం పైన అగ్నిస్తంభం నిలబడి ఉన్నంతసేపు కూడా వీళ్ళందరూ కూడా వారి క్యాంపులు దాని చుట్టూ ఉంటాయి. మనం చూసాం కదా ఫోటో. ఉందా ఫోటో? అది బ్యాగ్లో ఉందా? ఈ యొక్క ఇది గుడారం. ఈ గుడారము ఈ పైన ఏముంది? అగ్నిస్తంభం ఉంది. ఈ గుడారానికి చుట్టూ గుడారాలు ఉన్నాయి. ఈ గుడారాలు చుట్టూ గుడారాలు ఉన్నాయి. ఈ గుడారాల కంటే ఈ ఇక్కడ వేయబడిన దేవుని యొక్క నివాసం ఉన్న గుడారము ప్రత్యేకమైంది. చూసారా? అది సపరేట్ కనబడుతున్న గుడారం. దాని చుట్టూ ఉన్నాయి కూడా గుడారాలే, కానీ ఈ గుడారము ప్రత్యేకంగా కనబడుతుంది. దేవుడు కావాలని దాన్ని ప్రత్యేకంగా తయారు చేయించాడు దేవుడు. ఎందుకంటే ఆయన ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి. ఆమేన్. అందుకోసం మనమందరం గుడారాలమే, ఆయన గుడారమే. మనమందరం మనుషులమే, ఆయన కూడా మనిషే, కానీ ప్రత్యేకంగా ఉండి చూసారైనా. ఆమేన్. ఎందుకంటే దేవుడు కావాలని ప్రత్యేకంగా తయారు చేయించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ గుడారం పైన అగ్నిస్తంభం ఉన్నంతసేపు కూడా ఈ గుడారంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక అక్కడ పడుకోవడం, తినడం, కూర్చోవడమే. వాళ్ళు అక్కడ వాళ్ళు పని కూడా చేసుకునే పని లేదు. ఎందుకంటే వాళ్ళకి చెమట బట్టతో వేసుకున్న బట్టలు ఉతుక్కునే పని లేదు. మీలాగా వాషింగ్ మెషిన్ వేయక్కర్లేదు, మరి బట్టలు ఉతుక్కోవాల్సిన పని కూడా లేదు అక్కడ. ఎందుకంటే దేవుడే వారిని నడిపిస్తారు. చెమటకు వాసన కూడా లేదు వాళ్ళకి. ఎంత గొప్ప దేవుడు బ్రదర్. చెమట వాసన కూడా లేదు. కనీసం కూర్చొని చెమట పడుతుంది కదా, అయినా కూడా చెమట వాసన కూడా లేదు. ఎంత బాగుంది దేవాజీ బ్రదర్. అసలు మనం స్నానం చేసే పని లేదు అక్కడికి వెళ్తే. స్నానం కూడా చేసే పని లేదు, బట్టలు ఉతుక్కునే పని లేదు, చెప్పు అరిగిపోయేది లేదు. అవునా? ఈ శీతాకాలం కదా, మనకు బద్ధకం పొద్దున్నే చేయాలండి. అలాంటి దినాల్లో దేవుడు మనం తీసుకెళ్ళిపోతే ఎంత బాగుంటది. దేవుడు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఈ గుడారం మీద ఉన్న అగ్నిస్తంభం పైకి తీయబడుతుందో అప్పుడు ఏం చేయాలి? ముందుగా గుడారం నుంచి అగ్నిస్తంభం వెళ్ళిపోయినప్పుడు పడమర దిక్కున వాళ్ళు మరి లేండి అని చెప్పడానికి లేదు. ఎవరు లేవాలి? తూర్పు దిశన, తూర్పు పాళెం వారి పైకి లేవాలి. తూర్పున ఎవరు ఉన్నారంటే యూదా గోత్రం ఉంది. యూదా గోత్రికి లేవాలంటే ముందుగా ఎవరు లేవాలి? ప్రధాని లేవాలి. హల్లెలూయా. ముందుగా ప్రధాని లేవాలి. ఆయన లేచి ఇదిగో అగ్నిస్తంభం పైకి వెళ్ళిపోయింది కాబట్టి లేండి 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 మనం వెళ్ళిపోవాలని ఆయన కేకలేయాలి. ఎప్పుడైతే నయస్సోను పైకి లేచి ఆ యూదా ప్రధాని, ఆ తూర్పు దళాధిపతి లేచి ఎప్పుడైతే పిలుస్తున్నాడో అప్పుడు ముందుగా ఆ యూదులు వారి యొక్క క్యాంపును సర్దేస్తారు. ఎప్పుడైతే యూదులు క్యాంపు సర్దుకొని వాళ్ళు యాత్ర సాగించారో అప్పుడు తర్వాత మిగిలిన వాళ్ళు ఏం చేస్తారు? బయలుదేరొస్తాం. ఆమేన్. ఇప్పుడు ఇదే జరుగుతుంది సోదరుడా. హల్లెలూయా. దేవుని యొక్క నివాసం ఇప్పటిదాకా ఎక్కడ ఉంది? మనుషులతో ఉంది. ఇప్పుడు ఈ దేవుని యొక్క నివాసం ఈ లోకం నుంచి ఏమవుతుంది? తీయబడుతుంది. కాబట్టి అగ్నిస్తంభం ఏమైపోయింది? ఇప్పుడు గుడారం పై నుంచి పైకి వెళ్ళిపోయింది. గుడారం నుంచి పైకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ముందు ఎవరు లేచారు ఈ లోకంలో? నయస్సోను పైకి లేచాడు. హల్లెలూయా. ఈ యొక్క తూర్పు దళాధిపతి పైకి లేచాడు. ఆయన లేచి నిలబడ్డాడు. ఇదిగో సమయం అయిపోయింది, పెళ్లి కుమార్తె, శిలోను కుమార్తె లేచి పిలుస్తాడు ఇప్పుడు ఆయన నిన్ను. ఎప్పుడైతే ఆయన పైకి లేచాడో ఆయన తర్వాత ఎవరు వాళ్ళు ఇప్పుడు? ఇప్పుడు మనం అందుకోసం ఈ లోకంలో ఉన్న అన్ని గోత్రాల కంటే, అందరి ప్రజలందరికంటే ముందుగా నువ్వు లేచావు పైకి. మన తూర్పు ప్రజలు బ్రదర్. తూర్పు దళాధిపతి ఆయన నయస్సోను. హల్లెలూయా. ప్రధాని ఆయన, నా ప్రధాని ఆయన. తూర్పు దిశలో యూదా గోత్రంలో లేచిన ప్రధాని ఆయన. ఆనందం ఆనందం. గట్టిగా చెప్పడం బ్రదర్. హల్లెలూయా. 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 దేవుడు ఇశ్రాయేలు మీద 12 గోత్రాలు కలిసి ఉన్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా సౌలు చేసిన తర్వాత సౌలు దేవుని యొక్క ఆశీర్వాదంతో ఎన్నిక లేని గోత్రం నుండి రాజుగా అభిషేకించబడి, ఎన్నికలేని గోత్రం నుండి రాజుగా అభిషేకించబడి సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసి శత్రువులను చంపడానికి సహాయం చేసిన దావీదుని చంపడానికి చూశాడు. తన కుమారుడు తనతో నిబంధన చేసుకున్నాడు. తండ్రి చంపుదామని చూస్తా ఉంటే
తండ్రి ఇంటి నుండి కుమారుడు నిబంధన చేసుకున్నాడు, నాకు తెలియకుండా నీ మీద మరణం రాదు. ఏమన్నా తను చెప్పాడు కదా, నీ మీదకి మరణం రావాలంటే నాకు దాటి రాదు అని చెప్పాడండి. దావీదు పారిపోతూ దావీదు చూడండి, దావీదు యొక్క కొంతమంది దావీదుని రాజుగా అంగీకరించారు. దావీదు రాజు అయిపోయాడు కదా, అవునా? సౌలు అంగీకరించిపోయిన దావీదు ఎవరు? రాజు. ఇప్పుడు సౌలు దగ్గర ఎంతమంది ఉన్నారు? వేల కొలది ప్రజలు ఉన్నారు, అన్ని గోత్రాలు ఉన్నాయి. దావీదు దగ్గర ఎవరున్నారు? అసలు ఒక్క గోత్రం కూడా లేదండి. దావీదు రాజు కదా. ఒకసారి దావీదు దగ్గర ఉన్న ప్రజలు ఎలాంటి వారు ఒకసారి చూడండి. 22వ అధ్యాయము 1వ వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అందరూ తీశారా? దావీదు రాజుగారి దగ్గర ఎలాంటి ప్రజలు ఉన్నారో ఒకసారి చూద్దాం. 22వ అధ్యాయం 1వ వచనం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తెప్పించుకుని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని వద్దకు వచ్చారు. మరియు ఎవరు వచ్చారు? బంధువులు. దావీదు దగ్గరికి ముందుగా వచ్చిన వారు ఎవరు కదా? ఎవరు వస్తారు కదా? ముందు ఎవరు వచ్చారు? దావీదు వచ్చాడు. ఇక్కడికి శత్రువు తరుముతుంటే తప్పించుకొని వచ్చాడు దావీదు, అవునా? శిలువలో చంపాలని చూశాడు. సౌలు ఎన్నిసార్లు చంపాలని చూశాడు దావీదుని? చాలాసార్లు చంపాలని చూశాడు. దావీదు మంచి గురిగాడు. ఎవరు? సౌలు. బెన్యామీనులు ఈటని విసరడంలో నేర్పరులు వాళ్ళు. సాతాను చంపడంలో నేర్పరి. సాతాను యొక్క ఈట నుండి తప్పించుకునేవాడు దావీదు. ఆయన కలవరలో తప్పించుకున్నాడు, అమెరికా వీధిలో తప్పించుకున్నాడు, ఇండియాలో తప్పించుకుని ఎక్కడికి వచ్చాడు? అదుల్లాము గుహ దగ్గరికి వచ్చాడు. పెళ్లి కుమార్తె ఎక్కడైతే ఉందో అక్కడికి వచ్చాడు. ఇప్పుడు ఆయన దావీదు అదుల్లాము గుహ దగ్గరికి వచ్చాడని వినినప్పుడు దావీదు దగ్గరికి వచ్చింది ఎవరు? దావీదు యొక్క బంధువులు. ఆమె దావీదు సూపర్ చర్చికి వచ్చాడని అన్నప్పుడు, దావీదు సూపర్ చర్చిలో ఉన్నాడని చెప్పినప్పుడు ముందుగా దావీదు దగ్గరికి వచ్చింది ఎవరు బ్రదర్? క్రీస్తు మేడం ఎక్కడున్నారు? ఇప్పుడు సూపర్ చర్చిలో ఉన్నాడు. ఆయన శత్రువు నుంచి తప్పించుకొని వచ్చాడు. ఆయన ఎక్కడున్నాడు? ఇప్పుడు సంఘంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన సంఘంలో ఉన్నాడని తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ముందుగా ఎవరు వచ్చారంటే ఆయన యొక్క బంధువులు వచ్చారు. ఇప్పుడు మీరు ఎవరు బ్రదర్? దావీదు మా ఇంటికి వచ్చాడా? మా ఊరికి వచ్చాడా? క్రీస్తు మేడం మా సంఘానికి వచ్చాడా అని ఆయన ఎక్కడున్నాడో ఎరిగి అక్కడికి వెళ్ళింది ఎవరు అంటే సియోన్ కుమార్తె. ఇప్పుడు మీరు దావీదుకి ఏమయ్యారు? మీరు ఇప్పుడు అందుకోసమే నా ఎముకనంటిన వాళ్ళారా అని పిలిచాడు ఆయన. హల్లెలూయా. మీరు ఆయన రక్తము, ఆయన ఎముకే ఉన్నారు, మీరు ఆయనకి బంధువులే ఉన్నారు మీరు ఇప్పుడు. అయితే చూడండి, మీరెవరు? ప్రశాంత్ బ్రదరు అమెరికా దేశ అధ్యక్షుడా? ప్రేమ్ బ్రదర్ ఢిల్లీ ప్రధాన, అమెరికా ఇండియా ప్రధాన ఆయన. మరి రాజుగారి దగ్గర రావాలంటే ఎవరు రావాలి బ్రదర్? గొప్పళ్ళే రావాలి కదా. ఎవరు వచ్చారు చూడండి. ఆ బంధువులు, ఏ బంధువులు వచ్చారు చూడండి ఇక్కడ. ఆ బంధువుల్లో కూడా ఏ బంధువులు వచ్చారు చూడండి. చదవండి ఒకసారి. ఎవరు వచ్చింది? ఆనందంగా ఉన్నాడు కాదు వచ్చింది. ఎవరెవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఇబ్బందులు పడేవాళ్ళు. ఏ బ్రదర్? అప్పులు. మరి ఏం రాజు నేనే? రాజుగారి దగ్గర ఎవరు ఉన్నారు బ్రదర్? గొప్ప గొప్పలు ఉండాలి కదా. మరి ఈ రాజుగారి దగ్గరికి ఏంటి బ్రదర్? ఆయన ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న రమేష్ గారికి అప్పులు, రాజు గారికి అప్పులు, తిరుగు గారికి అప్పులు. వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారు? ఎక్కడికి వచ్చాడు ఆయన? సొంత ఊరికి వచ్చాడు. మన సొంత ఇంటికి వచ్చాడు ఆయన. మన సొంతోడు బ్రదర్, మన బ్రదర్ అయినా, మన అన్నయ్య సొంత జాతకుమారుడు అయినా. అలా మన ఎముకరెంటిన సోదరులు మన ఇంటికి వచ్చాడు. మన ఎముకరెంటిన సోదరులు మన ఇంటికి వస్తే ఆయనకి ఆహ్వానం పలుకుతున్నారు.
సమాధానం లేనివారు, అశాంతిగా ఉన్నవారు, అప్పులు ఉన్నవారు. బ్రదర్, మీరు ధనవంతులుగా వచ్చి ఉంటే కనుక మీరు ఒకసారి ఆలోచించాల్సి ఉండేది బ్రదర్. మీరు మాకే బాధ లేదండి, మాకే చింత లేదు బ్రదర్ అని మీరు చెబుతుంటే కనుక మీరు ఒకసారి ఆలోచించాలి బ్రదర్. ఎందుకంటే దావీదు దగ్గరికి ముందుగా వచ్చిన వారు ఎవరై అంటే అసమాధానంగా ఉన్నవారు, అతని తర్వాత ఇబ్బంది గలవారు, అప్పులు, ఆ ఆ వారికి ఆయన, అదండి విషయం. అది విషయం. దావీదు ఎవరికి అధిపతి? సమాధానం లేని వాళ్ళకి అధిపతి అయిన, అప్పులు ఉన్న వాళ్ళకి అధిపతి అయిన, మా ఇంట్లో శోధనలో నీకే అధిపతి అయిన, మా ఇంట్లో అప్పులు నీకే అధిపతి అయిన, మిగతా వాళ్ళు వదిలేశాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. తూర్పు దళాధిపతి ఎవరికి అధిపతి అంటే అప్పులున్న వాళ్ళకి అధిపతి అయిన, అసమాధానంగా ఉన్న వారికి అధిపతి అయిన. ఆమె సరే, టైము 1:30 అయింది. మళ్ళీ కలుద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువ, సర్వోన్నతుడ, మీ ఘనమైన విలువైన నామానికి వందనాలు, స్తోత్రములు. ఈ సమయంలో ప్రభు మరి కొన్ని విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవడానికి కోరుకునిచ్చారు ప్రభు. మాకంటే ముందుగా మా పితరులు ప్రభు మరి వారి యొక్క జీవన విధానాన్ని, వారు చేసిన పరిచర్యను మాకు మాదిరిగా ఉంచి పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టిన దేవుడ స్తోత్రములు. వాటిని చూసి మేము నేర్చుకోవడానికి మాకు బుద్ధి కలిగించిన దేవుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తూర్పు దళాధిపతి, నువ్వు ముందుగా పైకి లేచి మమ్మల్ని ఉద్యోగం చేస్తున్న దేవుడ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒకటి మా ప్రభు మేము నేర్చుకున్న విషయాలు ఎక్కడ కూడా తప్పిపోకుండా అది కేవలము మీరు వేసిన అడుగుల జాడల్లో వెళ్ళడానికి సహాయం తెచ్చండి. మీ మరలా కలుసుకునే వరకు ప్రతి ఒక్కరిని మీ ఆత్మతో నింపి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారుగా మా మధ్యగా రాబోతున్నా మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణం యొక్క నిత్యనామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె ఆమె అందరికీ వందనాలు. త్వరగా సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం, భోజనం చేసుకొని కలుసుకుందాం.